ఉత్తర ద్వారాన స్వయంభువుగా గాజువాక వాంబే కాలనీ బానోజీ తోటలు గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్తరాంధ్రలోనే ఏకైక ఉత్తర ద్వారం కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తున్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే అత్యంత పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారి సప్తద్వారాల దర్శన భాగ్యంలో 50 మంది భక్తజనం పాల్గొని స్వామివారిని గోదాదేవి అమ్మవారిని దర్శించి తరించగలరు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నుండి జనవరి 3వ తేదీ శనివారం వరకు భక్తులు సప్తద్వారాల నుంచి బయలుదేరి ఉత్తర ద్వార దర్శనాలను చేసుకునేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి బ్రహ్మ ముహూర్తాన భక్తులకు ఉత్తర ద్వారం నుంచి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన మహోత్సవాలను పురస్కరించుకుని 50 మంది భక్తులు విచ్చేసి డిసెంబర్ 30 నుంచి జనవరి 3వ తేదీ వరకు సప్త ద్వారాలను చేరుకుని ఉత్తర ద్వారం నుంచి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి తరించగలరు. ఇట్లు మంత్రి మంజుల గారు, ఆలయ ధర్మకర్త దొడ్డి రమణ గారు, ఆలయ గౌరవ చైర్మన్ మరియు ఆలయ కమిటీ.